అమెరికా జోక్యంతోనే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఆగిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన వాస్తవం కాదని పాకిస్తాన్ పరోక్షంగా అంగీకరించింది. పాకిస్తాన్తో ద్వైపాక్షిక చర్చల్లో మూడో పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తన జోక్యంతోనే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేసిన వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల్లో మూడో పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరించినట్లు తెలిపారు. ఖతార్ రాజధాని దోహాలో అల్ జజీరా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అన్ని పొరుగు దేశాలతో పాకిస్తాన్ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుందని తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక అంశాల్లో మూడో పక్షం జోక్యానికి తమకు అంగీకారం ఉన్నా భారత్ మాత్రం తిరస్కరిస్తూ వస్తోందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్తో వివాదానికి సంబంధించి ఓ తటస్థ వేదికపై చర్చలు ప్రారంభిద్దామని అమెరికా చెప్పిందని దార్ వెల్లడించారు. ఈ విషయంపై జూలై 25న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడినప్పుడు భారత్తో చర్చల సంగతి ఏమైందని తాను ఆరా తీయగా అది ద్వైపాక్షిక అంశమని భారత్ చెప్పినట్లు రూబియో తనకు తెలిపారని దార్ వెల్లడించారు. చర్చల ద్వారానే వివాదాల పరిష్కారానికి పాకిస్తాన్ కోరుకుంటుందని తెలిపారు. తమ గడ్డపై ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు పాకిస్తాన్ కట్టుబడి ఉందని ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ను భారత్ చేపట్టింది. పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. 4 రోజుల పాటు ఇరు దేశాల మధ్య పోరు సాగింది. భారత సైనిక దాడులకు బెంబేలెత్తిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. భారత్ ముందు కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. అయితే కాల్పుల విరమణకు తన జోక్యమే కారణమని ట్రంప్ పదే పదే ప్రకటనలు చేశారు. భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. తాజాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు కూడా భారత్ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి.